UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఈ గుళ్ళ గురించి ఎందుకు అడిగిన అంటే సారు చిన్న ముచ్చట ఇప్పటిదాకా ఎవ్వరు కూడా మరి ఈ విషయం అయితే బయట పెడతలేరు. ఒక చిన్న ముచ్చట నాకు వచ్చింది గత ఒక దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి రోజు ఆడంగా పోతున్నా చూస్తున్నా, కానీ ఎందుకు ఏంది అనేది తెలుస్తలేదు. ఆడ నిలబడ కూడా నిలబడినిస్తలేరు. ఎర్రగడ్డ మార్కెట్కి రైతు మార్కెట్ పోయే తొవ్వల అటు ఎడమచే దిక్కు అయితే ఒకటి ఉంది, అది మసీదా గుడ. దాన్ని ఎందుకు బంద్ చేసిర్రు, దేనికి బంద్ చేసిర్రు, దాన్ని ఇప్పుడు మరి దాని చరిత్ర తెలుసుకోవాలంటే దాన్ని బయటికి తీసుకురావాలంటే కేవలము బీజేపీ వల్లే అవుతుంది అనేది కూడా ప్రచారం జరుగుతుంది. మా ప్రభుత్వం రాగానే సనాతన ధర్మానికి ఒక శాఖ పెడతాం. దేవాదాయం అంటే అన్ని చూసుకుంటుంది. సనాతన ధర్మం ఏదైతే ఎవడెవడైతే భూములు దేవాదాయ భూములు కొల్లగొట్టినరో, రాజకీయ నాయకుడు కానీ ఇంకెవరైనా ఇతర మతస్థులు కానీ కొరడాలతో కొడతాం వీలైతే. ఎందుకంటే దేవాదాయ భూములు ముచ్చట చెప్తానికి చాలా మంది కూడా దాని గురించే మాట్లాడారంట. అదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ మందిరం కూడా మేము కనుమరుగు కానివ్వము, పునర్జీవం చూస్తాము, పునర్వైభవం తీసుకొస్తాము. నిత్య గంటలతోని నిత్య పూజలతోని 1 కోటి దేవతలకు నీరాజనాలు అర్పిస్తాము, ప్రార్థనలు చేపిస్తాము, భజనలు చేపిస్తాము. భక్తి పారవశ్యంతో తెలంగాణని ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఎటువంటి డౌట్ లేదు. పాత బస్తీలో కూడా నేను వెళ్ళాను. గ్రేట్ హిందూస్ 10 మంది ఉన్న మొగల్లాగా బతున్నారు, పులులాగా బతున్నారు. మస్తు తిరిగిన మొత్తం రాత్రి అంతా 2 గంటల తిరిగిన మొగాలరా బుజ్జి అని అనిపించింది. అదంతా ముస్లిం వాళ్ళు, అంటే ముస్లిం వాళ్ళు ఉన్నా గానీ హిందువులు అయితే ఆడ భయపడరట. అసలు నిన్న చూస్తే కొన్ని కుమరగూడ, రాజన్న బావి అవన్నీ మిగతా చోట్ల చాలా చోట్లకి వెళ్ళినా ఒక్కొక్కరు 20 కేసులు 30 కేసులు ఏమన్నా చెప్పిన భారతీయ జనతా పార్టీ అన్ని తీసేస్తాం కేసులు. మరి అదే రీతిలో ఇక్కడ కూడా తిరుగుతాం, అన్ని చోట్ల తిరుగుతాం. అవసరం పాకిస్తాన్ లో తిరుగుతాం. మా జాతి ఉన్నదా, మా హిందూ జాతి ఉన్నది. వెళ్తాం, బంగ్లాదేశ్కి వెళ్తాం, పాకిస్తాన్కి వెళ్తాం. ఏమైతుంది అంటే పాకిస్తాన్ వాడికి రావచ్చు, వాడు పాత బస్తీకి వచ్చి పిల్లలను చేసుకోవచ్చు, ఆడి చార్మినార్ వాడికి అల్లుడు కావచ్చు. కానీ అంటే మేము పోవద్దా మా జాతి గురించి? మరి బరాబర్ పోతాం, బరాబర్ పోవాలి, తొడగొట్టాలి, మిసింది అంటే మన భారతదేశం అంటే ఏందో చూపించాలి. గట్లుంటది. అందుకనే ఈ ముచ్చట నేను ఇవాళ మాట్లాడుతందుకు కూడా కారణంగా అదే. అది ఇంతవరకు మరి అది మసీదా గుడి అని ఎవరు కూడా, ఆ మసీదు మీద ఇంతకు ముందు ఓం అని ఉండే సారు, ఆ ఓం అని ఉన్నది కూడా ఇప్పుడు లేదు, తీసేసిరు. కానీ ఎప్పుడు కూడా దానికి అసలు దాని జోలికి కూడా ఎవరు పోరు. అది ఏందనేది ఎందుకు బయటకు? అది ఒకటే కాదు నిర్మల, చాలా ఉన్నాయి అట్లా, ఇంకా చాలా ఉన్నాయి. ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ దుర్మార్గులు సమైక్యాంధ్రలు కానీ ఇప్పుడు కానీ రోజు రోజుకు హిందువులను అవమానించి హిందూ గుళ్ళని అపవిత్రం చేసి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ముస్లింలని క్రైస్తవులను రెచ్చగొట్టి మొత్తానికి మొత్తం ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే జాతి ఒకటి ఉండడం ఇష్టం ఉండదు, అన్నదమ్ములకు కలిసి ఉండడం ఇష్టం ఉండదు. ఏం కూడా ఏం చెప్తున్నా ముస్లింలకు కూడా, బాయి బోళ్ళతో బాయి, సాలా బోళ్ళతో సాలా. మీరు ఏ రకంగా మాకు చేతిస్తారో ఆ రకంగానే ఉంటాను తప్ప ఏదో నువ్వు అంకరుండి మేము చక్కగా ఉండాలంటే కుదరని పని. దానికి ఓగో బాత్కా బాత్ చలేగా బామ్మర్ది. కాబట్టి ఎందుకంటే ఏదైనా సరే మీరు చక్కగా ఉండండి, మేము చక్కగా ఉంటాము, అందరం కలిసి ఉందాము. ఓకే, దాన్ని బట్టి ఏం లేదు, ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు. ఈ కాంగ్రెస్ అనేది దేశద్రోహుల పార్టీ, దేశద్రోహి పార్టీ, దేశాన్ని ముక్కలు చేసిన పార్టీ, దేశాన్ని నమ్మిన పార్టీ, అప్పుల పాలు చేసిన పార్టీ, అవినీతిమయం చేసిన పార్టీ. అది దేశానికే అరిష్టం. దాని నామ రూపం లేకుండా చేయాలి. అది హిందువన్న ప్రతి ఒక్కడు కంకణం కట్టుకొని కాంగ్రెస్ని ఖండంలా అంటే ఓట్ల ద్వారా ఖండ కత్తులు పట్టుకొని తిరిగారు ఆయన. అంతే, ఓన్లీ ఓట్ల ద్వారానే ఈ పార్టీని నిర్మూలించగలరు. మరి రేవంత్ రెడ్డి సార్కు అసలు సీఎం అయితందుకే అర్హత లేదు అని కూడా వీళ్ళు అంటారు, బీఆర్ఎస్ పార్టీ అంటారు. మరి మీరేమంటారు? కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, మేము ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా, కాంగ్రెస్ వాళ్ళు అందరూ స్టేజ్ల మీద అంటున్నారు. కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాబోయే ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నిన్న కూడా పేపర్ ఇచ్చిండు ముఖ్యమంత్రి మార్పని, వాళ్ళది మాటనే లీకేజీలు. ఈ 4 ఏళ్ళు కూడా మరి ఉంటదంటారా, ఊడుతుందంటారా సార్? చెప్పు. అది ఒకటి, ప్రజాస్వామ్యయుతంగానే మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాము. వాళ్ళు ఊడతారా ఉంటారా వాళ్ళు నిర్ణయించుకోవాలా. మేము మరి ఏదైనా వాటాలు తేడా, ఇప్పుడు అలీబాబా చాలిచోర్ లాగా ఏదైనా సొంత పార్టీ కంటే ప్రతిపక్ష పార్టీలకే ఎక్కువ తెలిసి ఉంటుంది. అందుకే అదని కాదు, పంపకాల తేడా వచ్చింది అనుకో, అంతే మరి తేడా కలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ ప్రజలకైతే ఏం చేసింది లేదు. చెప్పండి, 9 నెలల్లో దమ్ముంటే ఒక్కడనే చెప్పండి, ఒక్కడైనా సరే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఒక్కడన్నా చెప్పండి, ఒక్క పేదోళ్ళకి ఇల్లు కట్టించారా ఇప్పటి వరకు? 9 నెలలు ఒక్క ఇల్లు, ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా? 9 నెలలు ఒక రేషన్ కార్డు, ఒక్క రేషన్ కార్డు
ఒక్క రేషన్ కార్డు ఇంకా టైం పడుతుంది 76,000 కోట్ల అప్పు తెచ్చిండ్రు 9 నెలల్లో 76,000 కోట్ల అప్పు, సుమారు ఇంకా 70 కోట్ల రాష్ట్ర ఆదాయము, సుమారు ఇప్పుడు సుమారు 1,50,000 కోట్ల ఆదాయం ఎటుపోయింది, 76,000 కోట్ల అప్పు ఎటుపోయింది, 2,25,000 కోట్లు తీసుకొచ్చినప్పుడు 2 ఇల్లు ఎందుకు కట్టించలేదు? అట్లాంటి ఏమంటారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గాలి చేసిన అప్పులే ఇప్పటిదాకా ఉన్నాయి. బీఆర్ఎస్ సక్కలేదని కదా నేను గెలిపించింది. ఎంతసేపు ఆడి మీద పడేస్తాం, ఇంకా జీవితాంతం అదే. ఎట్లా ఎలక్షన్లు రాగానే ముస్లింలను రెచ్చగొట్టు మసీదులలో కొట్టి ప్రార్థనలు చేయండి, మీరు కూడా మొత్తం ముల్లాలు అయిపోయి, మీరు కూడా మతం మార్పు అయిపోతుంది. రేవంత్ రెడ్డి వాడు కూడా రైమాన్ ఖాన్ అయిపోతుంది, ఇంకెంత తలకాన్ అయిపోతుంది. రేవంత్ రెడ్డి కాస్త రేవంత్ రెడ్డి రైమాన్ ఖాన్ అయ్యిండు అంతే. అంటే ప్రజలకి ఏదైనా చేయాలా? నేను మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ అబద్ధాలు మాట్లాడినా, బీ సీరియస్, మీ దమ్ము ఉంటే చెప్పండి అంటున్నా. 9 నెలల్లో పేదోడికి ఒక ఇల్లు కట్టించారు, ఒక్క ఇల్లు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క రేషన్ కార్డు, ఒక్క పెన్షన్, ఇంకా వాళ్ళ వాగ్దానాల 420 వాగ్దానం గురించి మాట్లాడట్లేదు నేను. ఇక మాట్లాడితే చచ్చిపోతారు మీరు. ఎంతసేపు నల్లటి కార్ల మీద ఎర్రటి బుగ్గలు వేసుకొని కొయ్యు ప్రతి ఒక్కడు ఇక దొరికింది కదా అని సంఖ్యలో ఒకటి చైర్మన్ ఒకటి ఎమ్మెల్సీ అనుకుంటా పంచుకుంటా 10 ఏళ్ళ ఆకలితో ఉన్నారు. మొత్తం ఇట్లా చెరబట్టిండ్రు. మరి లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం మరి కవితక్క అయితే బీజేపీ అండతోటే బయటకు వచ్చిందని అంటారు, అది నిజమే అంటారా సార్? ఇప్పుడు 5 కోట్ల కేసులలో మాత్రం దేశంలో బయటకు వచ్చిన వాళ్ళంతా మా అండతో వస్తున్నారు, మా అండతో పోతున్నారు. ఎట్లా గట్లనే ఇది 5 కోట్ల కేసులలో కదా మరి. కాంగ్రెస్ పని ఆడు మొత్తం ఆడు విషంగా కూడా అంటే ఆడు మొత్తం ఏదో ఒక రకంగా దేశాన్ని ముక్కలు చేయాలా, ప్రజల్ని మభ్య పెట్టాలా, ప్రజల్ని మద్దతు చేయాలా. కవిత గారికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆమె వ్యాపారం చేసింది చేయలేదా ఆమె చెప్పుకోవాలా, వాళ్ళ నాన్న చెప్పాలా, వాళ్ళ అన్నయ్య చెప్పాలా, వాళ్ళ బావ చెప్పాలా, మాకేందని బాధ? అది మీరు వ్యాపారం చేసినా లేరా అది చెప్పారు ఇప్పటి వరకు. అసలు ఇవన్నీ వద్దు. వ్యాపారం చేసినా లేరా, కంపెనీ ఓపెన్ చేసినా లేరా? ఈ బుచ్చిబాబు ఆడిటర్ ఎవరు? బుచ్చిబాబు ఆడిటర్? నీ ఆడిటరా? మీ ఆడిటరా? కవిత గారు ఆడిటర్ కదా. మరి కవిత గారు ఆడిటర్ కదా, అట్లా కాదు. కవిత గారు ఆడిటరు. మరి అతను ఏం లెక్కలు చూపించిండో వాళ్ళకి చెప్పిండు. ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు దేశంలో లేడా? 145 కోట్ల మంది ఉన్నారు. కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? సుమారు 70 కోట్ల మంది మహిళలు ఉంటే కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? రేవంత్ రెడ్డి కుట్రతో జయించిండు అని అంటారు. వాళ్ళిద్దరికి తెలుసు. మరి వాళ్ళిద్దరికి తెలుసు, అది 2 పార్టీలకు తెలుసు. అటు అరెస్ట్ చేసి ఒకటి ఏంటంటే చట్టబద్ధ సంస్థల్లో జరుగుతాయి కొన్ని వ్యాపారాలు చేసినప్పుడు కొన్ని కన్ను మిన్ను కానకుండా కొన్ని అత్యాశ జరుగుతాయి. ఏదో తెలుగు సినిమాల అదేదో నరసింహ సినిమాలు అనుకుంటా, అతిగా ఆశపడి ఆడది అతిగా ఆవేశపడి ఎక్కడ పడ్డట్టు లేదన్నట్టు. మరి అట్లా ఆశ కూడా కొన్ని పరిమితులు ఉంచుకోవాలని కొన్ని గుణపాఠాలు వస్తాయి తర్వాత. సార్ మీరు సినిమాలలో పోకుండానే హీరోగా నటించకుండానే మస్తు డైలాగులు చెప్తారు, సినిమా డైలాగులు. ఇప్పటిదాకా మనకు 10 డైలాగులు వచ్చినాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.